అవినీతి వ్యవహారంలో ఎంతమంది ఉద్యోగులు ఏసీబీకి చిక్కిన వారి తీరులో మార్పు రావడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు నిందితుడిని అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి జీపీ కార్యదర్శి కుమారస్వామి ఇంటి పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి 20,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడు సదరు అధికారికి 15,000 క్యాష్ ఇవ్వగా 5,000 ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు తెలిసింది. అయినప్పటికీ ఇంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం సదరు జీపీ కార్యదర్శిని అరెస్టు చేసిన అధికారులు రేపు నిందితుడిని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్, సిఐ తిరుపతి, పూర్ణచందర్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు పొత్కపల్లి గ్రామ కార్యదర్శి శ్రీ రామినేని కుమారస్వామి గారిని పొత్కపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంటి పర్మిషన్ గురించి అప్లై చేసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి అతనికి పర్మిషన్ ఇవ్వకుండా రివర్ట్ చేస్తూ అతని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయనే పొత్కపల్లి కార్యదర్శి కుమారస్వామి గారిని కలిస్తే ఇతను 20,000 డిమాండ్ చేస్తే 15,000 క్యాష్ రూపంలో మరియు 5,000 రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది. అయినా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏసీబీని ఆశ్రయిస్తే మేము దాన్ని ఎంక్వైరీ చేసి డీజీ మేడం పర్మిషన్ మేరకు ఈరోజు కేసు రిజిస్టర్ చేసి ఈ పంచాయతీ కార్యదర్శి దగ్గర దాని ఈ ఆఫీస్లో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు స్పెషల్ కోర్ట్ ఏసీబీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఫోన్లో తీసుకున్నాడు 5,000 ఫోన్పే ద్వారా తీసుకున్నాడు.